ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hey guys, hello everyone, how is it going? This is English Ramesh. Welcome back to the most interesting and comfortable spoken English classes. Well, ఈ రోజు క్లాస్లో నేను ప్రతిరోజు చేసే పని, ప్రస్తుతం చేసే పని, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ చాలా సింపుల్గా ఎలా చెప్పాలి అనేది మన చుట్టూ జరుగుతున్న ఎగ్జాంపుల్స్ని తీసుకొని రియలిస్టిక్ ఎగ్జాంపుల్స్తో సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. లెట్ మీ గెట్ ఇన్ టు ద క్లాస్, రైట్? అయితే చూడండి, మనం ప్రతిరోజు రెగ్యులర్గా చేసే పని ఒకటి ఉంటుంది, ఇంకొక రోజు మాత్రం డిఫరెంట్గా చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను యూజువల్గా కాఫీ తాగుతా అనుకోండి, ప్రతిరోజు నేను కాఫీ తాగుతా, అది నా డైలీ యాక్టివిటీ. ఆఫ్ కోర్స్ నా లైకింగ్ అనొచ్చు, లేకపోతే దట్స్ మై డైలీ రొటీన్. కానీ ఇప్పుడు టీ తాగుతున్నా, ఓకే? ఈ విధంగా ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ చదువుతా, కానీ ఈరోజు న్యూస్ చూస్తున్నా. ఇలా అంటే రోజు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ ఎట్లా ఉంటాయి, ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకే గైస్, ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, యూజువలీ ఐ వాచ్ మూవీస్, నేను రెగ్యులర్గా మూవీస్ చూస్తా. ఓకే, దట్స్ మై హాబీ. ఐ వాచ్ మూవీస్ రెగ్యులర్లీ, నేను ప్రతిరోజు కూడా మూవీస్ చూస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, ఐఎమ్ వాచింగ్ క్రికెట్, ఇప్పుడు నేను క్రికెట్ చూస్తున్నా. ఓకే, ఇప్పుడు మాత్రం నేను క్రికెట్ చూస్తున్నా, బట్ రెగ్యులర్గా నేను ఏం చూస్తా? ఐ వాచ్ మూవీస్. ఓకే, ఈ విధంగా చెప్తాం. అంటే రెగ్యులర్గా జరిగేదేమో సింపుల్ ప్రెజెంట్లో చెప్తాం. ఈ విధంగా వర్బ్ నెంబర్ 1 వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్పినప్పుడు అమెజార్ తర్వాత వర్బ్ ఐఎన్జీతో వస్తుంది. ఓకే, అలాగే సింపుల్గా ఎగ్జాంపుల్స్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, అతనికి కాఫీ ఇష్టం. అతనికి రెగ్యులర్గా ఏంటి? కాఫీ ఇష్టం, ప్రతిరోజు కాఫీ తాగుతాడు అతను. ఇప్పుడు ఏం తాగుతున్నాడు అంటే, ఈజ్ హ్యావింగ్ ఏ టీ. అతను ఇప్పుడు టీ తాగుతున్నాడు. ఈజ్ హ్యావింగ్ ఏ టీ బికాస్ హిస్ గర్ల్ ఫ్రెండ్ లైక్స్ టీ ఆర్ వాట్ ఎవర్ ద రీజన్. ఓకే, ఈజ్ హ్యావింగ్ ఏ టీ. బట్ రెగ్యులర్గా ఏంటి? హీ లైక్స్ కాఫీ. అతను కాఫీని ఇష్టపడతాడు. వెల్, షీ లైక్స్ బుక్స్. ఆమె యూజువల్గా ఆమె బుక్స్ని లైక్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, హీ షీ ఇట్ వచ్చినప్పుడు వర్బ్తో ఎస్ వస్తుంది అనేది మనం రెగ్యులర్గా చెప్పుకుంటూనే ఉన్నాం. అది మన మైండ్లో న్యాచురల్గా ఫిక్స్ అయిపోవాలి, ఇంజెక్ట్ అయిపోవాలి. వెల్, షీ లైక్స్ బుక్స్ అంటే ఆమెకి బుక్స్ అంటే ఇష్టం యూజువల్గా. కానీ షీ ఈజ్ వాచింగ్ మూవీస్, ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నది? మూవీస్ చూస్తున్నది. షీ ఈజ్ వాచింగ్ మూవీస్. ఓకే, ఫైన్. ఇక్కడ దే ప్లే క్రికెట్, ఇక్కడ ఎస్ రాలేదు, ఎందుకంటే దే అంటే మోర్ దాన్ 1 పర్సన్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఎస్ రాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. దే ప్లే క్రికెట్, మామూలుగా అయితే వాళ్ళు క్రికెట్ ఆడతారు, కానీ ఇక్కడ ఏం ఆడుతున్నారు వాళ్ళు? దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు ఇప్పుడు. ఓకే, ప్రతిరోజు వాళ్ళు ఆడేది ఏంటి? క్రికెట్. దే ప్లే క్రికెట్ రెగ్యులర్లీ. ఇప్పుడేంటి? దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఈ విధంగా చెప్పాలి డిఫరెన్స్ అనేది. ఓకే, కమింగ్ హియర్, ఇక్కడ చూడండి, రోజు ఆమె ఆఫీస్కి లేట్ వస్తుంది, రోజు లేట్గా వస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం టైంకి వస్తున్నది అనేది 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు తెలుసు షీ, ఇక్కడ మనం షీ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ చేస్తున్నాం. ఏంటి? షీ కమ్స్ లేట్, షీ కమ్స్ లేట్ టు ద ఆఫీస్ అంటే ఆమె ఆఫీస్కి లేట్గా వస్తుంది, రెగ్యులర్గా ప్రతిరోజు లేట్గానే వస్తుంది. బట్ ఏంటి? ఇప్పుడేంటి? షీఈ్ కమింగ్ ఆన్ టైం, ఆమె ఇప్పుడు టైంకి వస్తున్నది అని చెప్పడానికి షీఈ్ కమింగ్ ఆన్ టైం, ఈ విధంగా చెప్తాం. అలాగే హీ స్పెండ్స్ మనీ, అతను మనీ ఖర్చు చేస్తాడు, అది అదొక అలవాట్లాగా అయిపోయింది. ప్రతిరోజు అతను ఘోరంగా ఖర్చు చేస్తాడు మనీ. అతను హీ స్పెండ్స్ మనీ, హీ స్పెండ్స్ లాట్ ఆఫ్ మనీ. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఏం చేస్తున్నాడు అతను? హీ ఈజ్ సేవింగ్ మనీ, అతను మనీని సేవ్ చేస్తున్నాడు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు చేస్తున్నాడు, అది ఇప్పుడు జరుగుతున్న పని. అదేవిధంగా యూ రైట్ స్టోరీస్, యూజువల్లీ యూ రైట్ స్టోరీస్ అంటే నువ్వు స్టోరీస్ రాస్తావు, రైట్? కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, యు ఆర్ రైటింగ్ ఏ పోయం, నువ్వు ఇప్పుడు ఒక పోయం రాస్తున్నావు. యూజువల్గా అయితే నువ్వు స్టోరీస్ రాస్తావు అంటే యూ రైట్ స్టోరీస్ యూజువల్లీ. ఇప్పుడేంటి? యు ఆర్ రైటింగ్ ఏ పోయం అంటే ఇప్పుడు నువ్వు పోయం రాస్తున్నావు. ఈ క్లాస్ ఇంటెన్షన్ ఏంటంటే, మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి. ఎట్లా? ప్రతిరోజు మనం చేసే పని ఏంటిది, ప్రస్తుతం మనం చేస్తున్న పనుల్ని ఎట్లా చెప్పాలి అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఈసీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం, ప్రతిరోజు చేసే పనులకి ఈసీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్కి ఎస్ వస్తుంది. ఓకే, మిగతా వాటితో అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి చెప్పాలంటే ఐతో యామ్ వస్తుంది, ఈజ్ అనేది హీ సీడ్తో, మిగతా అందరితో కూడా ఆర్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్.